రైట్. ఇటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల రెండో జాబితా కూడా ఇవాళ విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. దాదాపు 25 నుంచి 30 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడానికి చంద్రబాబు సిద్ధమైనట్టు తెలుస్తోంది. అటు పలు లోక్సభ స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. మొదటి విడతలో 94 స్థానాలకు అభ్యర్థులు ప్రకటించిన తెలుగుదేశం పార్టీ అధినేత ఇవాళ 25 నుంచి 30 స్థానాలకు అభ్యర్థులు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. దీనికి సంబంధించి మన అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ కాశీరావు నాయుడు తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ కాశీరావు, చెప్పండి. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి తొలి జాబితా కింద 94 మంది అసెంబ్లీ అభ్యర్థులు ప్రకటించింది తెలుగుదేశం. అయితే మలి జాబితా ఈ రోజు ప్రకటించనుంది. ముఖ్యంగా పొత్తుల్లో భాగంగా 31 అసెంబ్లీ స్థానాలను జనసేన బీజేపీలు కేటాయించడంతో పాటుగా కూడా మరో 50 మంది అసెంబ్లీ అభ్యర్థులను తెలుగుదేశం ప్రకటించాల్సి ఉంది. అలాగే 8 పార్లమెంటు స్థానాల్లో జనసేన బీజేపీలు పోటీ చేయాలని నిర్ణయించినందున 17 మంది పార్లమెంటు అభ్యర్థులను చెప్పండి కాశీరావు, చెప్పండి. 17 మంది పార్లమెంట్ అభ్యర్థులను తెలుగుదేశం ఇంకా ప్రకటించాల్సి ఉంది. మొత్తం మీద ఈ 67 మంది అభ్యర్థులు ఎంతమందిని మలి జాబితా కింద ప్రకటిస్తారనే ఉత్కంఠ ఆశావాదులకు కాస్త ఉత్కంఠ రేపుతుంది. గురువారం ఎంత ఎక్కువ మందిని ప్రకటిస్తామని చెప్పి కూడా అధినేత చంద్రబాబు స్పష్టం చేయడంతో ఆ సంఖ్య ఎంత అనేది కూడా సర్వత్రా చర్చనీయాంశమైంది. అయితే ఈ రోజు ప్రకటించే తుది జాబితా కాదని మరో జాబితా కూడా ఉండవచ్చనే సంకేతం కూడా పార్టీ అధిష్టానం వస్తున్నందున 67 మందిలో గురువారం ఎంతమందికి చోటు దక్కుతుందనే సస్పెన్స్ సర్వత్రా నెలకొంది. సంఖ్యాపరంగా 9 అంకె అనేది తెలుగుదేశం పార్టీకి సెంటిమెంట్ గా పార్టీ అనుసరిస్తున్న క్రమంలో ప్రకటించే అభ్యర్థుల సంఖ్య ఈ రోజు 27 ఉంటుందా, లేక 36 ఉంటుందా, లేక 45 ఉంటుందా, లేదా 54 ఉంటుందా అనేది ఎవరి అంచనాల్లో వాళ్ళు మునిగి తేలుతా ఉన్నారు. ఇక బీజేపీ జనసేనలు కేటాయించే పార్లమెంటు స్థానాలపై ఇప్పటికే నేతలకు స్పష్టత వచ్చినందున జనసేన బీజేపీకి వెళ్లే 31 అసెంబ్లీ స్థానాలు కూడా ఏంటనేది కూడా చర్చ నెలకొనుంది. అయితే అరకు, విజయనగరం, అనకాపల్లి, నరసాపురం, రాజమండ్రి, తిరుపతి పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుందని మనకు సమాచారం ఉంది. అయితే కాకినాడ, మచిలీపట్నం స్థానాల్లో జనసేన పోటీ చేయనట్టు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఇక తమకు కేటాయించినటువంటి 21 అసెంబ్లీ స్థానాల్లో జనసేన 6 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించడంతో పాటు మరో 15 మంది అభ్యర్థులు మాత్రమే ప్రకటించాల్సి ఉంది. ఇక బీజేపీ పోటీ చేసే 10 స్థానాల్లో జనసేనతో కొన్ని ముడిపడి ఉన్నందున మొత్తం 25 స్థానాలు ఏంటనేది కూడా తేలాల్సి ఉంది. ఇక తెలుగుదేశం పోటీ చేసేటువంటి 17 పార్లమెంటు స్థానాలను పరిశీలిస్తే శ్రీకాకుళం స్థానానికి మ్యాక్సిమం రామ్మోహన్ నాయుడు తిరిగి పోటీ చేస్తారు. ఇక విశాఖ నుంచి గీతం విద్యా సంస్థల అధినేత భరత్ కూడా బదిలీకి దిగే అవకాశం ఉంది. ఇక ఏలూరు పార్లమెంట్ స్థానానికి సంబంధించి ఖమ్మంపాటి రామ్మోహన్ రావు, అలాగే భాష్య రామకృష్ణ, బీసీ సామాజిక వర్గం నుంచి ఒక పోలీసు అధికారి కూడా పోటీ పడుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఇక అమలాపురం స్థానానికి బాలయ్య తనయుడు గంటి హరీష్ కూడా పోటీ చేసే అవకాశం ఉంది. విజయవాడ పార్లమెంట్ స్థానానికి ఆల్రెడీ కేసినేని చిన్ని ఫిక్స్ అయినట్టుగా తెలుస్తుంది. గుంటూరుకి ఎమ్మసాని చంద్రశేఖర్, అలాగే నసరావుపేటకు లావు శ్రీకృష్ణదేవరాయ పేర్లు దాదాపుగా ఖరారయ్యాయి. ఇక బాపట్లకు ఎస్సీసీఎల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజు, అలాగే తాడికొండ మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పోటీ పడతా ఉంది. ఇక మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి మరో నేత కూడా ఈ సీటు కోసం తన వంతు ప్రయత్నాలు చేస్తున్నట్టు కూడా సమాచారం. ఇక ఒంగోలు స్థానానికి మాగుంట శ్రీనివాస్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి దాదాపు పోటీ చేసే అవకాశం ఉంది. ఇక నెల్లూరుకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేరు కూడా దాదాపు ఖరారైంది. ఇక చిత్తూరు విషయానికి వస్తే దగ్గుమల్ల ప్రసాద్, రాజంపేటకు సుఖవాసి సుబ్రహ్మణ్యం పేర్లు పరిశీలనలో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇక కడపకు రెడ్డెప్ప గారి శ్రీనివాస్ రెడ్డి కూడా పోటీ చేయాలని భావిస్తుండగా వైఎస్ వివేక కుటుంబ సభ్యులు ఎవరైనా పోటీ చేయాలని భావిస్తే సమీకరణాలు కూడా మారే పరిస్థితి ఉంది. హిందూపురం పార్లమెంట్ స్థానానికి మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి, అలాగే నిమ్మల కిష్టపుల మధ్య కూడా పోటీ ఉండగా అనంతపురానికి కోనం నాగరాజు లేదా మరొకరిని కూడా పరిశీలించవచ్చని తెలుస్తుంది. ఇక కర్నూలు పార్లమెంట్ స్థానాన్ని కురుబ సామాజిక వర్గం చెందినటువంటి నాగరాజు, అలాగే భవానీ శంకర్ల మధ్య కూడా పోటీ నెలకొంది. నంద్యాలలో వైరెడ్డి రాజశేఖరెడ్డి కుటుంబం నుంచి కూడా ఒకరు లేదా వేరెవరు అనేది కూడా తెలియాల్సి ఉంది. మొత్తం మీద ఈ రోజు తెలుగుదేశం పార్టీ మరో లిస్టును కూడా విడుదల చేసే పరిస్థితి ఉంది. అయితే మొత్తం మీద అంటే ఇదైతే తుల్యత కాదు, ఖచ్చితంగా ఎవరైతే గెలుపుకి అవకాశం ఉందో వాళ్ళకి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయో వాళ్ళని ఈ రోజు ప్రకటించే పరిస్థితి ఉంది. మొత్తం మీద ఒక 20 నుంచి 30 లోపు స్థానాలను ఖచ్చితంగా ఈ రోజు ప్రకటించే పరిస్థితి అయితే ఉంది. ఇక బీజేపీ, జనసేన ఏ సీట్లలో
పోటీ చేస్తారు ఏందనేది వాళ్ళకి స్పష్టత ఉందని చెప్పి నిన్న చంద్రబాబు నాయుడు చెప్పడం కూడా జరిగింది. బీజేపీ జనసేన కూడా ఎవరైతే గెలుస్తారో వాళ్ళని కూడా సిద్ధం చేసుకునే పరిస్థితిలో ఉంది వలేటి. థ్యాంక్ యూ కాశీరావు.